అటు కోమటిరెడ్డి ఇటు శ్రీధర్ బాబు వ్యాఖ్యలతో గాంధీ భవన్లో కొత్త చర్చ మొదలైంది. జగ్గన్న పీసీసీ చీఫ్ అవుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అందరి వాడిగా జగ్గారెడ్డికి పేరుంది. ఆయనకు అధిష్టాన పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. దీంతో కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి సేవలు అందిస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ కాంగ్రెస్ కు నిజంగానే కొత్త సారథి రాబోతున్నారా? ఇటు కోమటిరెడ్డి మరియు శ్రీధర్ బాబు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? కొత్త సారథి కోసము ఇప్పటికే పలువురు మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలకు పై కొంత రాజకీయంగా అయితే కొంత చర్చ కొనసాగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో కొత్త రథసారథి రాబోతున్నాడు అనే సంకేతాలు మరి ఢిల్లీ నుంచి వచ్చాయా లేదా వీరంతటా వీరే వ్యాఖ్యలు చేశారన్న దానిపై కూడా రాజకీయంగా మాత్రం జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వచ్చినటువంటి మంత్రులు అటు మీడియా ప్రతినిధుల్లో జరిపినటువంటి అసెంబ్లీ లాబీలో జరిపినటువంటి చిట్ చాట్లో అనేక అంశాలపై కూడా రాజకీయంగా తీవ్ర ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి అనేటువంటి వ్యక్తి మహానాయకుడు. అతను నిత్యం కూడా ప్రజల్లో ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలి. అతను కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 100 సీట్ల పైనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జగ్గారెడ్డికి టీపీసీసీ ఇవ్వడం సరైనటువంటి స్థానం కల్పించడమే అంటూ కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. దీంతోపాటు ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి చిట్చాట్లో మంత్రి శ్రీధర్ బాబు కూడా అదే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే జగ్గారెడ్డి మహానాయకుడు, మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు. ఆ ఏఐసీసీ నిర్ణయిస్తుంది. అతను టీపీసీసీ కావాలా వద్దా అనేది తాను నిర్ణయించను, తాను ఎలాంటి విషయాలు కూడా వెల్లడించను. అది చూసుకునే బాధ్యత ఏఐసీసీ పరిధిలో ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో ఎవరిని టీపీసీసీ ఉంచాలి, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనే దానిపై కూడా నేషనల్ పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉంటారా లేదా మహేష్ కుమార్ గౌడ్ ఉంటారా మరి ఇంకోరు ఉంటారా అనే వ్యాఖ్యలు అటు శ్రీధర్ బాబు కూడా వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పుడు కూడా జగ్గారెడ్డి ప్రస్తావన మరొకసారి అసెంబ్లీ వేదికగా మరొకసారి రాజకీయ దుమారం రేపుతుంది. జగ్గారెడ్డి మహానాయకుడు, అతను ఖచ్చితంగా కొత్త బాస్గా రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి కనపడుతుంది. ఇక దీంతో పాటు ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జీవన్ రెడ్డి ఇప్పటికే పార్టీ విడిచి వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నాడు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు స్టేట్ జనరల్ సెక్రటరీగా అటు జీవన్ రెడ్డిని నియమించబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అలాంటి పార్టీని వీడే ప్రసక్తే ఉండదు. జీవన్ రెడ్డి ఖచ్చితంగా అధిష్టానం మాట్లాడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పెద్దలు టీపీసీసీ మహేష్ కుమార్ కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడే అవకాశం ఉండదు. మీరు చేస్తున్నటువంటి బయట జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా గ్లోబల్ ప్రచారం. కానీ జీవన్ రెడ్డి విషయంలో కూడా పార్టీ ఎప్పుడు కూడా అతన్ని కించపరచ వ్యాఖ్యలు చేయలేదు. అతనికి అన్ని విషయాల్లో కూడా సముచిత స్థానం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఇచ్చింది, ఎమ్మెల్సీగా ఇచ్చింది, అదేవిధంగా ఎంపీగా ఇచ్చింది. కానీ అతను సంబంధించిన గత ప్రభుత్వంలో ఒకే ఒక మండలి ఎమ్మెల్సీగా ఉండి పార్టీ తరపు నుంచి కొట్లాడిన వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడు కూడా వదులుకోదు కూడా అంటూ కూడా ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు ఖచ్చితంగా తన మాటల ద్వారా కొంత ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పార్టీ అయితే వీడదు, ఖచ్చితంగా తాను కూడా మాట్లాడతాను, అవసరమైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. ఖచ్చితంగా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అతనికి అండగా ఉంటుందనే వ్యాఖ్యలు ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు చేశారు.